ఈరోజు మీ అందరికీ చెన్నై పోర్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇది హాస్పిటల్ పక్కన గేటు. మామూలుగా వెళ్ళనివారు, అందులోకి పాస్ కావాలి. పాస్ 2 రోజులకి 3 రోజులకి ఇస్తారు. ఇది పోర్ట్ లోపలికి వెళ్ళే దారి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాత ఉన్నాడు కదా, అది ఎక్స్పోర్ట్ మీద ట్యాక్స్లు అవి ఎక్కువ వేసాడంట. అందుకని అన్ని పెండింగ్లో ఉన్నాయన్నమాట. సరికంతా అమెరికాకి షిప్పులు రావట్లేదు అనిపిస్తానికి. అమెరికాకి కిరాయి షిప్పులు అడిగితేనే ఇంకా రేట్ ఫిక్స్ అవ్వలేదని ఎవరో పెడతలేదు. ఇది లోపలికి ఎంట్రన్స్. ఇది చాలా లోపలికి గేట్ దాటి ఒక 2 కిలోమీటర్లకి వెళ్ళాక అక్కడి నుంచి స్టార్ట్ అనమాట. ఇదంతా ఇక్కడ కార్లు ఎక్స్పోర్ట్ అవుతాయి ఎక్కువ. హోండా కార్లో వెళ్తుంది అనమాట. ఇది ఈ బెడ్ అంతానే. ఇది నేవీ షిప్ అంటది. నేవీ వాళ్ళకి ఉంటాయి కదా స్పెషల్ బేస్లు, అదంట. ఇది ఆయిల్ షిప్ అంటది. ఆయిల్ వస్తుందంట ఇందులోంచి. వచ్చి ఇక్కడి నుంచి పంపు చేస్తే ఎక్కడికో సిటీకి వెళ్తుందంట. ఆయిల్ అక్కడ ఉంటాయి కదా, మొత్తం కింద నుంచి పైపులు ఉంటాయంట దానికి. ఇదేమో నేవీ షిప్, బార్డర్లో తిరిగి షిప్ ఉంటుంది కదా, మన ఇండియన్ బార్డర్లో తిరిగి షిప్ అంటది. ఎందుకో మరి పక్కన పెట్టారు. డ్రైవర్లు ఏ భోజనాలు కానీ వచ్చారేమో లేకపోతే మనకి తెలియదు. కానీ పెద్దదే, చాలా పెద్దగా ఉంది. కారు పక్క నుంచి వెళ్తున్న వల్ల కుదరలేదనమాట లాంగ్ షాట్ తీయడానికి. చూసారా ఎంత పెద్దది ఉందని. ఒక ఊరంత ఉందో కొంచెం మంచి. ఇప్పుడు ఇదంతా ఫుల్గా ఉంటాయంట. ఇది ఇండియన్ సబ్మెరీన్. ఇది ఫోటో ఇలా తీయొద్దు అన్నారు. వీడియోలో ఏం తీయకూడదు తమ్ముడు, అది గవర్నమెంట్ అవుతుంది, అందుకని తీయొద్దు అన్నారు. ఇలా తీసేసాను కదా, అందుకని అలా బ్లర్ పెట్టాను అనమాట. బ్లర్ తీయొద్దని చెప్పేశారు అలా, వీడియో తీయొద్దని. సర్లే ఏమైతే అయింది మరి, ఏం చేస్తాం, ఇంకా తీసింది అందుకే అలా చూస్తారా. చెప్తున్నాడు అతను తీయొద్దు వీడియో, ఆపేమన్నాడు. ఇప్పుడు ఇదంతా ఫుల్గా ఉంటాయి షిప్లు. ప్రస్తుతానికి ఈ అమెరికా ప్రాబ్లం నుంచి లేవన్నమాట. ఇది షిప్లు గెంటికెళ్ళి అండి. షిప్పులు లోడ్ అయ్యాక 1 కిలోమీటర్ లెక్క లోపలికి తీసుకెళ్ళి అక్కడ నుంచి షిప్ ఇంజిన్ వెళ్తుంది అన్నమాట. ఇది అదే ఒకటి ముందు లాక్కెళ్తుందంట, ఒకటేమో వెనకాల గంటికి వెళ్తుందంట షిప్ని. అట్లనే పుల్లర్లు అంటారంట. అంత పోర్ట్. ఇంకో బెడ్. ఇది చాలా పెద్దది, 5 కిలోమీటర్ల లెక్క ఉంటుంది. కానీ చూడాలి, కుదిరితే ఏదో రకంగా కంపల్సరీగా చూడవలసింది. ఇది చాలా బాగుంటుంది. మా కంపెనీ ఏంటంటే గ్రానైట్ కంపెనీ అనమాట మాది. గ్రానైట్ కంపెనీ, అందుకని మాకు పాస్ ఈజీగా వస్తుంది. ఇది ఉంది కదా ముడి ఇనుము అంటే, ఇది ఇనుము ఎక్స్పోర్ట్ చేసి బయట నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ దీంతో ఇనుము తయారు చేస్తారంట. ఊస ఇనుము అంతా మన దగ్గరే కాదు, బయట నుంచి ఇంపోర్ట్ అవుతుందంట. అవి ఇక్కడ ఇనుము తయారు చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్. ఇది ఇనుమే. ఇది ఇనుము గుళ్ళు కింద తయారు చేసి వస్తుందంట. బయటే గోళీలాగా ఉంది, ఇదంతానే కోల్ టైప్లో ఉంది, కానీ ఇనుము అంటే ఇది మా కంపెనీ గ్రానైట్ అనమాట. ఇది డైరెక్ట్ పట్టుకొచ్చి ఇక్కడ పోతారో బెడ్లు లీజ్కి ఇస్తారనమాట. ప్లేస్లో ఇక్కడ పోసి ఇది పైగా అంతా పెట్టి మళ్ళీ గుట్ట కింద చేసి ఇక్కడ నుంచి మళ్ళీ షిప్ వచ్చి ఆగి పక్కకి పట్టుకెళ్ళి అక్కడ డంప్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది పోర్ట్ టూర్.